చిత్తూరు జిల్లా కండ్రిగలో పర్యటించిన సీఎం చంద్రబాబు సంజీవని కార్యక్రమంలో పాల్గొని వైఎస్ జగన్ పై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. జగన్ ఫ్రస్ట్రేషన్లో అబద్ధాలు మాట్లాడుతున్నారని, ఆయన అధికార దాహానికి తల్లి చెల్లి కూడా అతీతం కాదని విమర్శించారు. ఏపీ అభివృద్ధిని గొడ్డలి పార్టీ ఓర్వలేకపోతుందని మండిపడ్డారు. హిందూ దేవాలయాలపై దాడులు చేస్తూ మత విద్వేషాలు రెచ్చగొట్టేందుకు పాస్టర్లతో డ్రామాలాడుతున్నారని ఆరోపించారు. కోడికత్తి, గులకరాయి నాటకాలను ప్రజలు మర్చిపోలేదని గుర్తు చేస్తూ, నా దగ్గర తోక జాడిస్తే కట్ చేస్తా, ఇక్కడుంది 95 నాటి సిబిఎన్ అని సీఎం చంద్రబాబు హెచ్చరించారు. From illness care to wellness care, Sanjeevani is not just a software, it is world's most advanced digital public health operation system. Sanjeevani brings the world's best health practices, modern and traditional, to every citizen's doorstep through a seamless physical and virtual ecosystem. దీని నా ఉద్దేశం, ప్రపంచంలో ఉండే నాలెడ్జ్ని మొత్తం మీ ఇంటి దగ్గరికే తీసుకొచ్చి ప్రతి ఒక్కరిలో అవేర్నెస్ కల్పించి మీకు ప్రపంచ స్థాయిలో వైద్య సేవలు అందించే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటామని మరొక్కసారి హామీ ఇస్తున్నా. వైద్య ఖర్చులు పెట్టుకోలేక కుటుంబాలు చితికిపోయినాయి. పిల్లల్ని చదివించలేక కుటుంబాలు అప్పుల పాలైపోయారు. అందుకే ఈరోజు ఈ ప్రభుత్వం ఆ ఖర్చులు తగ్గించడానికి, మీకు మెరుగైన ఆరోగ్యాన్ని కల్పించడానికి ఒక ఉద్యమంగా పనిచేస్తున్నాం. ధ్యానం, ప్రాణాయామం ఇవన్నీ ఒక్క అర్ధ గంట మీరు చేస్తే మీ జోలికి ఎలాంటి రోగాలు రావు. ఈ విషయం కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. నేను కొత్తగా మాట్లాడుతున్నాను. ఫుడ్ యాజ్ ఏ మెడిసిన్, కిచెన్ యాజ్ ఏ ఫార్మసీ. ఆహారమే మందు, మీ వంటశాలే ఔషధశాల. ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఈ మాట నేను ఎప్పుడు చెప్పాను. అయితే మీరు తినే ఆహారం మీకు సంపూర్ణ ఆరోగ్యాన్ని ఇస్తుంది. నా వరకు నేను పూర్తిగా నేను చెప్పే నియమాలన్నీ పాటిస్తున్నా. ఆహారంలో మితంగా తింటా, అవసరం కొద్దే తింటా, పౌష్టిక ఆహారమే తింటా, ఇంకొక క్రమశిక్షణతో ఉంటా. అందుకే ఈరోజు ఈ పిల్లల కంటే కూడా హుషారుగా నేను ఆలోచిస్తానే ఉంటాను. బిడ్డలపై నేరాల విషయంలో కఠినంగా ఉంటాం. ఎవడైనా సరే మహిళలపై నేరాలకు పాల్పడితే అదే చివరి రోజు చెప్పా, చేసి చూపిస్తానని మరొక్కసారి హెచ్చరిస్తున్నా. మానవ మృగాలు అక్కడక్కడ ఇంకా కూడా రెచ్చిపోయే పరిస్థితులు ఉన్నారు. అలాంటి వారిని హెచ్చరిస్తున్నా. చిన్న పిల్లల పట్ల పైశాచికంగా వ్యవహరిస్తున్నారు. ఈ విషయమే నేను చెప్పాను. సిబిఎన్ వస్తానే లా అండ్ ఆర్డర్ కంట్రోల్ కావాలి. నేరస్తులకు, రౌడీలకి ఆంధ్రప్రదేశ్ లో చోటు లేదు. ఈ విషయం చాలా స్పష్టంగా హామీ ఇచ్చాను. ప్రజలు ప్రాణాలు కాపాడే రాజకీయాలు ఒకవైపు, ప్రజలను భయపెట్టి మోసాలు చేసే రాజకీయాలు ఇంకొక వైపు. ఇది మన రాష్ట్ర పరిస్థితి. ఇది చూసి గొడ్డలి పార్టీ తట్టుకోలేకపోతుంది. ఫ్రస్ట్రేషన్ లో ఉన్నారు, గంగ వెర్రులెత్తున్నారు. నోరు తెరిస్తే అబద్ధాలు, మీడియా ముందుకొచ్చి మాయా నాటకాలు. మీరందరూ ఆలోచించుకోవాలి. ఇది ఒక రాజకీయ పార్టీ నైజం, అదే గొడ్డలి పార్టీ. ఈ సందర్భంగా మీ అందరికీ 11 విషయాలు విజ్ఞప్తి చేస్తున్నా. నేను 48 ఏళ్లుగా రాజకీయాల్లో ఉన్నా. నేనెప్పుడు కూడా ఏదైనా నా మీద 23 క్లేమోర్ మైన్స్ వెంకటేశ్వర స్వామికి లాంఛనాలు ఇవ్వడానికి పోతా ఉంటే ఆ రోజు నక్సలైట్స్ నా మీద బ్లాస్ట్ చేసి నేను రాజకీయం చేయలేదు. ఒకవేళ నా ప్రాణాలు పోయి ఉంటే కూడా మీకోసం నా ప్రాణాలు పోయాయనుకుంటాను తప్ప నేను ఎప్పుడు భయపడలేదు. సాక్షాత్ వెంకటేశ్వర స్వామి నన్ను కాపాడి మీకు మళ్ళా ఈ పనులు చేయమని పునర్జన్మనిచ్చాడు తప్ప ఇంకోటి కాదని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. నేనేం మాట్లాడాడు పెద్ద మనిషి చూసారా? నంగ నాచిగా మాట్లాడాడు. నేనే చంపించానని ఇప్పుడు కూడా మాట్లాడుతున్నాడు. ఆ రోజు నాటకాలేసి తప్పుడు వార్తలు రాసి రాజకీయ లబ్ధి పొంది మళ్ళా ఇప్పుడు మాట్లాడుతున్నాడు. కోడికత్తి డ్రామా జ్ఞాపకం ఉందా మీకు? గులకరాయి డ్రామా జ్ఞాపకం ఉందా మీకు? ప్రజల్ని మోసం చేసే ఎత్తుగడ, దుర్మార్గానికి పరాకాష్ట. దళిత డ్రైవర్
సుబ్రహ్మణ్యాన్ని హత్య చేసి డోర్ డెలివరీ ఇంటి దగ్గర అప్పజెప్పి అంత్యక్రియలు చేసుకోమనే అరాచకం, అలాంటి వాడికి సన్మానం చేసే నీచ సంస్కృతి ఈ గొడ్డలి పార్టీది. ప్రజాస్వామ్యంలో గొడ్డలి పార్టీకి చోటు లేదు. సమాజానికి గొడ్డలి పార్టీ హానికరం. గొడ్డలి పార్టీ నెవర్ అగైన్. మీ మనసులో రావాలి, నాకు మంచి జరగాలంటే ఈ గొడ్డలి పార్టీ రాకూడదని మీరు పూజలు చేయాలి. అలాంటి వారికి దగ్గర పోవడానికి ఎవరు సాహసం చేయొద్దండి. ఎవరైనా మీ గ్రామంలో ఉన్నా నేను ఒకటే చెప్తున్నా, గొడ్డలి పార్టీ అంటే మీరు సహకరించద్దండి. సహకరిస్తే మీకు మీరే చెడు చేసుకున్నట్టు అవుతుంది. నేను రాజకీయాల్లో చాలా చూశాను, ఎన్నో పోరాటాలు చేశాను. కానీ ఇలాంటి నేర చరిత్ర, ఇలాంటి విచిత్రమైన మనస్తత్వాన్ని నా జీవితంలో చూడలేదు.